హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి ఇంకొక బ్లాగ్ అండి. మేము అనుకోకుండా కోదండరామస్వామి టెంపుల్కి ఈరోజు యాక్చువల్ కళ్యాణం జరుగుతుందండి. ఉగాది వెళ్ళిన ఒక 9 days తర్వాత ఎప్పుడు రాముల వారికి కళ్యాణం అక్కడ మామూలుగా పట్టు వస్త్రాలు ఇచ్చి చేస్తారు కదా, ఆ కళ్యాణము. సో మా వాడండి, మా అన్నకు సో ఇక్కడ మా అన్న కొడుకండి, వాడు ఫ్లయింగ్ ఇస్తున్నాడు నాకు. సో ఇప్పుడు మేమైతే అనుకోకుండా అక్కడికి రెడీ అయ్యాము. సో తను మా బ్రదరు, ఇంకా పక్కన వచ్చేసి మా వదిన. సో ఇది వచ్చేసి టైం చూసుకుంటున్నాడు. టైం ఎంత అని చెప్పి అడిగితే ఇట్స్ స్కూల్ టైం అంటున్నాడు. టైం చెప్పమంటే 9:40 అని చెప్తున్నాడు. ఇంకా టైం రాదండి. తను LKG చదువుతున్నాడు. తన పేరు రిషి. తను ఇప్పుడు జస్ట్ LKG అయిపోయింది, UKGకి వెళ్ళాడు. సో అదొక ఫన్నీ అనమాట. తను టచ్ వాచ్ కావాలంట. సో అందుకని తనకు అదే టైం చెప్తున్నాడు. తనకు టచ్ వాచ్ కావాలంట. తిను మా ఫాదరు. సో మేమందరం ఇంకా అనుకోకుండా రెడీ అయ్యేసి టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు రథోత్సవం జరుగుతుందట అక్కడ. సో అందుకనేసి వెళ్తే అసలు ఎంత ట్రాఫిక్ ఉందో అసలు అండి బాబోయ్, చాలా. కానీ మాకు అదృష్టం ఏంటంటే కరెక్ట్గా గుడి ముంగలు ఉంది కదా, ఎల్లో కలర్లో కనిపిస్తుంది, అదే అండి రథయాత్ర అనేసి కళ్యాణం అయిన నెక్స్ట్ డే రాముల వారిని ఊరేగింపు చేస్తారు. మామూలుగా ఊరంతా ఆ రథంలో తిప్పుతారు. సో మేమైతే అలా స్లోగా వెళ్తుంటే కరెక్ట్గా మేము ఎంటర్ అయ్యే దగ్గర అది కూడా రథయాత్ర జరుగుతూ ఉన్నింది. కానీ ఆ ట్రాఫిక్లో అలా వెళ్ళేసరికి కొంచెం మూవ్ అయిపోయింది అది. ఆ గోపురం కనిపిస్తుంది, దేవుడు అండి, స్వామివారు అక్కడ ఉంటారు, శ్రీరాముల వారు అండ్ సీతాదేవి, లక్ష్మణుడు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి అందరికీ. మీకు ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ అని అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. మీకు చాలా, నేను ఎప్పుడు వెళ్ళినా మాకు దర్శనం ఇక్కడ చక్కగా మాకు అనుకోకుండా అవుతుంది. సో మేము ఇది కూడా ప్లాన్ అయితే చేయలేదండి, ఎందుకంటే రష్ చాలా ఉంటారు అనుకున్నాను. కానీ నాకు అయ్యవారు అక్కడ ఫోన్ చేశారు. అది కూడా అదృష్టం అండి నిజంగా చెప్పాలంటే. అదిగోండి, ఇదేదో అడ్డొచ్చింది మీ కారులో నుంచి అలా తీస్తూ ఉంటే. అదిగోండి చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఆ రథయాత్ర. మీకు నేను మళ్ళీ క్లియర్గా కూడా చూపిస్తాను. నాకు ఎంతో పుణ్యం ఉంటే కానీ నిజంగానే చెప్పాలంటే అదృష్టం అనుకోవాలి. నేను 2 times వెళ్ళగలిగాను. ఆ రోజు వెళ్ళాను, మళ్ళీ తర్వాత ఒక 3 days తర్వాత కూడా వెళ్ళాను. పుష్పయాగం అని చెప్పి ఫ్రైడే రోజున చేశారు. ఆ రోజు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారు నాకు అక్షింతలు ఇవి ఉంటాయి కదా, ముత్యాల తరంబ్రాలు అవన్నీ ఇచ్చారండి. ఇది అయితే ఆ రోజున మాకు వెళ్ళాము. సో ఆంజనేయ స్వామి ఇది కూడా ఉన్నిందండి ఆ రోజు. హనుమాన్ జయంతి రోజు అంటే పౌర్ణమి, హనుమాన్ జయంతి ఆ రోజు మేమైతే దర్శనానికి వెళ్ళాం. ఇవన్నీ చాలా షాప్స్ అన్నీ పెట్టారు. కళ్యాణం జరిగిన ఒక 4 days వరకు కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు లాగా చేస్తారండి. ఇదే అండి ఎంట్రన్స్. మీరు ఎంత ఎండలు ఉన్నాయో అసలు మీరు నమ్మరు, చాలా ఎండలు ఉన్నాయి. కానీ మీరు ఒక్కసారి ఆ గుడిలో అడుగు పెట్టిన తర్వాత మీకు అసలు చల్లగా ఏసీలో కూర్చున్నట్లే ఉంటుంది తప్ప మీకు అసలు అనిపించదు. మళ్ళీ ఆ గర్భగుడి దాటిన తర్వాత పక్కన ఉంటే మీకు అనిపించదు. ఇదిగోండి మా మమ్మీ, నేను, మా బ్రదర్ అందరం వెళ్తున్నాం లోపలికి. మా పాపం స్వామి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఎదుకోండి మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మీకు కూడా లోపల స్వామివారిని చూపిస్తాను, చూడు, మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని. ఇదిగోండి ఏకశిల విగ్రహం. ఎందుకంటే ఒకటే స్టోన్ మీద రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు వాళ్ళని ఇక్కడ చెక్కారండి. అందుకని ఇది ఏకశిల అని చెప్పి పేరు. ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ అండి. దీని విశిష్టత కూడా అదేను. మీకు కూడా ఒక్కసారి చూపిద్దామని, నాకు తెలిసినంత వరకు మీరు ఎవరు చూసుండరు. ఇదంతా లోపల అండి. స్వామివారు అంటే వాళ్ళ ముగ్గురే ఉంటారు, ఆంజనేయ స్వామి ఉండరు. ఎందుకంటే అప్పటికి రామాయణం అయిపోలేదు. ఎందుకంటే అప్పుడు స్వామివారు ఇంకా
అవ్వలేదు. ఆంజనేయ స్వామి వారు వాళ్ళకి పరిచయం కాలేదన్నమాట. అంతకుముందు వీళ్ళు వనవాసంలో చేసే టైంలో ఇక్కడ వచ్చి ఉన్నారనమాట. 1 day స్టే చేశారు. ఇది స్వామివారి పాన్పు సేవకి అది ఉపయోగిస్తారు. అది స్వామిది మంచం అది అంటారు కదా, పాన్పు సేవ అందులో చేస్తారు. ఈ స్వామివారే అండి మొత్తం మాకు అన్నీ చూపించింది మొత్తం అంతాను. చాలా అండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ గోపురము. సో ఇక్కడంతా చాలా బాగుంటుంది లోపలంతా కూడాను. మేము ఎప్పుడైనా అవన్నీ మాకు ప్రసాదాలు ఇచ్చారండి. లోపల స్వామి నాకు మొత్తం మాలలు అవన్నీ ఇచ్చారు. నేను ఇంకా కింద పెట్టడం ఎక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకోసమని నా కొంగులోనే పెట్టుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళే వరకు కూడా అది ఎప్పుడు నాకు ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి ఇంక మా వాడు వెయిట్ చేస్తున్నాడు. వాడికి ఆ రష్లో బాగా టైర్డ్ అయిపోయాడండి. అందులో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి సో మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇంకా మా డాడీ కోసము. ఇంకా వాళ్ళు రాగానే కింద ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని మేము వస్తాం. ఇది వచ్చేసి చాలా అండి మీకు స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎప్పుడు ఏంటి అని కూడా. మీకు వీడియో చూస్తే స్కిప్ చేయకుండా మీకు వస్తుంది. మేము కిందికి వెళ్ళిన తర్వాత మీకు స్వామి చూపిస్తారండి. ఇది వచ్చేసి స్వామివారు ఏమంటారు హోమం చేయటము, స్వామివారి గుంజల సేవ, స్వామివారికి కళ్యాణము అవన్నీ చేసేవండి ఇవంతాను. ఇవన్నీ నేను ఈరోజు నుంచి పౌర్ణమి నుంచి ఒక 5 days వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. నానబెట్టేసి ఇట్లా మొలకెత్తుతాయి. ఇక్కడేనా స్వామి చేసేది? ఇక్కడంతా హోమాలు అంతా మేడం. ఇక్కడంతా స్వామిని ఇక్కడ స్వామి ఇక్కడ కూర్చోబెట్టి ఇది యాగశాల సపరేట్ ఉత్సవాలు ఉంటారు. ఇక్కడంతా కార్యక్రమాలంతా జరుగుతుంటాయి. ఇక్కడ చెప్తున్నారండి స్వామివారు. అదే పుష్పయాగం ఈరోజు 6 నుంచి 9:30 వరకు ఉంటుంది. మీరు రండి ఉండండి మేడం అని. నేను అంది వేలో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నప్పుడు ఇది తీసినదండి, నాకు కుదరలేదు. సో అందుకనే నేను దర్శనం చేసేసుకునేసాను ఆ రోజైనా. అదే ఇది నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అండి, ముందు రోజుది కాదు. నేను 2 times వెళ్ళానని చెప్పాను కదా. అది ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడాను మీకు ఎప్పుడు కూడా దీనికి కలర్స్ కానీ పెయింట్స్ కానీ మామూలుగా కొంతమంది ఏదేదో వేస్తారు కదా, కానీ దీనికి వెయ్యరు. మీకు ఈ గుడి ఎలా వచ్చింది ఏంటి అని కూడా స్వామి అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా పాపకు కూడా వినిపించాను నేను. అంటే నాకైతే తెలుసు ఎందుకు ఈ గుడి ఎలా వచ్చింది, దీనికి ఎందుకు ఇంత విశిష్టత అని. సో వినండి మీరు కూడా. రామ రామ నరండి రాములు సేవలు చేయండి, రాములు భజనలు కైముగ రాముని కొలవండి. కారమలేని మళ్ళీ మాయలు పడుతారు. ఇది ఆంజనేయ స్వామి వారండి. చూడండి ఒకసారి శరణ వేడుకుంటున్న రూపంలో ఉంటారు ఆంజనేయ స్వామి. స్వామి పాదాల చెంతకి ఆంజనేయ స్వామి శిరస్సు ఉంటుందండి కరెక్ట్గా. ఈ యొక్క ప్రాంతానికి వనవాసానికి వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు యజ్ఞయాగాదులు చేస్తుంటారు. శృంగేక మహర్షి, మృకుంద మహర్షిని ఆ యజ్ఞయాగాదులు చేస్తుంటే వాడికి రాక్షసులు వచ్చి అడ్డుపడుతుంటారు. అప్పుడు రాముల వారిని ప్రార్థిస్తే రాముల వారి ఈ ప్రాంతానికి వచ్చి ఆ యాగానంలో సంరక్షించి ఆ ఋషులకి స్వామి దర్శనమిస్తారు కోదండరామ అవతారంలో. అందువల్ల స్వామివారి లోపల కోదండరామ స్వామి పేరు. లోపల గర్భాలయంలో మూల విరాట 3 విగ్రహాలు కింద భూగర్భం నుంచి ఒకే పీఠపై ఉంటారు. కిందంతా ఒకటే పీఠం అంటారు స్వామివారు. అందువల్ల ఏకశిల అనే పేరు. గ్రామానికి కూడా పూర్వం ఈ ఊరి పేరు ఏకశిల అనగలం. తర్వాత ఒంటిమిట్టగా వచ్చింది. ఏకశిల తర్వాత ఒంటిమిట్ట ఒకటే, అంటే ఒకటే మిట్ట ఒకటే శిల, అంటే ఈ గ్రామం కూడా ఒకటే మిట్టలాగా ఉంటుంది. ఆ మిట్ట మీద 2 దొంగలు ఉండేవారు, వండుడు మిట్టుడని. వారిద్దరు దొంగతనాలు చేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణం జరగకముందు స్వామివారికి గుహలో ఉండేవారు. ఇప్పుడు వచ్చి దాచుకునేవారు అందరూ. ఒకరోజు రాముల వారు వారిద్దరు ప్రత్యక్షమయ్యి ఇద్దరు దొంగతనం మానండి, మంచిగా ఉండండి అని చెప్తారు. అప్పుడు వారిద్దరు దొంగతనం మానేసి లోపల మొట్టమొదటిగా గర్భాలయం నిర్మిస్తారు. తదుపరి ఈ ఆలయ నిర్మాణం అంతా 11వ శతాబ్దంలో చోళరాజు నిర్మించారు దేవాలయం. తర్వాత స్వామివారి ప్రాంతానికి వచ్చేసరికి ఇంకా అప్పటికి రాముల వారికి ఆంజనేయ స్వామి వారికి పరిచయం లేదు. అందువల్ల గర్భాలయంలో స్వామివారి కింద ఉంటారు.
తర్వాత స్వామివారి ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఆంజనేయ స్వామి సేవ వరకు రాముల వారికి పాదాలు కింద ఆంజనేయ స్వామి యొక్క శిరస్సు సమానంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి చేతులు కడిగించి సేవ చేస్తుంటారు. స్వామివారిని వేడుకుంటుంటారు. ఇక్కడ సేవలు కళ్ళు పెట్టుకుని స్వామివారి సేవ చేస్తుంటారు. అది ఇక్కడ స్వామివారి యొక్క శైలి. మంచిగా స్వామివారి దర్శనం అయిందండి. తమలపాకులు మాల అన్నీ ఇచ్చారు స్వామివారు. సో ఇలా స్వామివారిని వేడుకుంటున్న రూపంలో స్వామి ఇక్కడ ఒక్కటే ఉంటుంది విగ్రహము. సో చూడండి స్వామివారిని. సో పైన వెళ్తున్నామండి మళ్ళీ ఒకసారి. మీకు ఇది చూడండి, ఒకటే 2 బొమ్మలు కాగా ఉంటాయి, కానీ ఒక చెయ్యి ఇలా పెడితే ఒకటి ఆవు, ఒకటి ఎలిఫెంట్ అండి, ఏనుగు. చూసారా ఇక్కడ ఎద్దు రూపంలో ఉంటుంది. ఇటు చూస్తే అలా, కానీ ఒకటే ఫేసెస్ ఒకటే దాంట్లోనే అలా చెక్కారు. ఇందులో ఇది ఒక్కటి ఒక స్పెషల్ ఐడెంటిటీ. సో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చూస్తారు. మనం ఇలా చేయబడితే ఇలా ఉంటుందండి. ఇంకా మేము వెళ్తూ ఉంటే మా వాడు నాకు అత్త బొమ్మలు కొనిస్తాను నీకు అని అన్నాడు. కానీ ఏమి తర్వాత ఆ ఎండలో మేము చూస్తుంటే కూడా మా వల్ల కాలేదు. అందుకని చెప్పేసి తనకి ఏదో గన్ కావాలి అని అంటే ఏదో చూసాము, ఒక చిన్న గన్ ఏదో తీసుకున్నామండి. ఇంక ఇవన్నీ కూడాను బ్యాంగిల్స్, చిన్న కొట్లు అన్నీ పెట్టుకున్నారు. చిన్న షాపింగ్. పాప ఏదో దిష్టికి కాలుకు పెట్టుకునేవి ఉంటాయి కదా, అవి ఏదో అన్నీ కొనుక్కున్నారండి చిన్నవి. ఇవన్నీ కొంచెం సరదాగా మనం మామూలుగా జాతరలకి తిరునాళ్ళకి వెళ్ళడం అనేది నా చిన్నప్పుడెప్పుడో వెళ్ళేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం అన్నమాట. మా పాపకు కూడా చూద్దాం అన్నట్టు. అంతకుముందు ఈ బొమ్మలు ఇవన్నీ అంటే ఉండేవి, కానీ అది కొంచెం చిన్నగా ఉండేది కదా, పాప అంత తెలిసేది కాదు. ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి రుద్రాక్షల్ని ఇలా అవి మరి చెక్కారా మరి లేకపోతే అలానే అడిగితే వాళ్ళు అన్నారు లేదు ఇది అలాగే ఉన్నాయి అని అన్నారు. కానీ నాకైతే అనిపించింది అలా చెక్కారేమో అని అనుకున్నాను. కానీ ఆవిడేమో అలా చెప్తుంది రుద్రాక్షలు ఇవి అలాగే ఉండి, తనేమో రుద్రాక్షలు ఇవి ఇలాంటివి అని చెప్పి అంటుంది. ఆ చిన్నవి చూసారు కదా బ్లాక్వి, అవి తీసుకుంది పాప. ఇంక బొమ్మలు ఇవన్నీ మామూలే అండి, ఊరికి అలా జస్ట్ ఒక రౌండ్ వేసుకొని అలా చూసుకొని చిన్నవి ఏదో అలా తీసుకునేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. మంచి ఎండలో ఆ గర్భగుడిలో ఏమో చల్లగా కార్పెట్స్ వేశారు, వాటర్ చల్లుతూ అన్నీ బాగుంది. కానీ షెడ్స్లో మాత్రం అన్నీ ఇవి పెట్టుకున్నారు కదా, సో మాకైతే అనిపించలేదు. కొంచెం అయితే మంచిగా అనిపించింది. ఇంకా మా పాప కూడా మమ్మీ ఇంకా నా వల్ల కావట్లేదు వెళ్ళిపోదామని. చాలా ఎండలు ఉన్నాయండి బాబు ఇక్కడ, చాలా అంటే చాలా ఉన్నాయి కడపలో. అదేంటో తెలియదు కానీ అంటే అన్ని చోట్ల ఉన్నాయిలేండి, కానీ అక్కడ అసలు మీరు కొంచెం సేపు కూడా ఆగలేరు. ఆ గర్భగుడిలో కూర్చున్నంత వరకు బాగుంది, కానీ తర్వాత కొంచెం ఇలా ఉంటుంది. ఇదిగోండి మేము వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మీకు కూడా చూపిస్తామని ఆ వీడియో చూపిస్తున్నాను. ఒకసారి ఇదిగోండి ఈ ఏరియా అంతాను కొంచెం అదే. ఇది నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు మేము రథం షూట్ చేశానండి. ఇదిగోండి అప్పుడు తిరుగుతూ ఉన్నింది కదా, ఇది నెక్స్ట్ డే వెళ్ళినప్పుడుది. స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి అన్నీ వెళ్ళినప్పుడు ఇది. స్వామి ఆగమన్నారు ప్రసాదం తీసుకొని వస్తానని, వాళ్ళు ఇంటికి వెళ్ళారండి. అందుకని మేము వెయిట్ చేస్తూ కూర్చున్నాము ఆ కార్లోనే. అప్పుడు ఆ టైంలో ఇవన్నీ తీసింది. ఇదిగోండి అది గోపురం, స్వామివారు ఎంట్రన్స్ అది. ఇదిగోండి మా వాడు ఇంకా రావడంతో గన్ను తీసుకున్నాడు. ఇంకా స్వామివారి ప్రసాదం అండి. ఇవి టీటీడీ వాళ్ళు స్వామికి కళ్యాణం చేసేటప్పుడు తీసుకొచ్చారట. లడ్డూలు అవి వడ, ఇంకొక వడ అదేదో తెలియదండి నాకైతే పేరు తెలీదు, అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా తులసి మాలలు అవన్నీ ఉన్నాయి. తులసి మాలలు అయితే నేను పూజ రూమ్కి వేసేసాను, ఎందుకంటే నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇవైపోతాయి కదా, అందుకని అమ్మ వాళ్ళ ఇంట్లోనే మొత్తం అన్నీ చేసేసానండి. నేను ఫస్ట్ టైం ఇది కొండలో చేస్తారు స్వామివారికి జిలేబీ లడ్డు, అంతే అండి.